అందరూ పేదలే. తెలంగాణ రాష్ట్రంలో అందరూ పేదలే అనేటువంటి ఒక టైటిల్ చూస్తాం. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, అంటే 3,03,50,00,000. సో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3,25,00,000 మంది. అంటే మెజారిటీగా అందరూ కూడా పేదవాళ్ళే అనేది ప్రభుత్వం డిక్లేర్ చేస్తున్నటువంటి ఈ విషయం కనబడతా ఉంది. రాష్ట్రంలో మొత్తం 1,01,22,324 కార్డులు ఉన్నాయట. కొత్తగా 2.5 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు. అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య. దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్లు, వారిలో కార్డులు లేని కుటుంబాలెన్ని? ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తినిపులు ఏమయ్యాయి? అనర్హులకు ఆహార భద్రత కార్డులు పొందలేని లెక్కలు అంటూ చూస్తూ ఉన్నాం. సో నిజమే ఇది. సో 3.5 కోట్లలో 3,25,00,000 మంది పేదలు ఉన్నట్టు మనకు ఆ యొక్క తెల్ల రేషన్ కార్డుల జారీల సంబంధించి లెక్కలు చూస్తే అర్థమవుతూ ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు ఉంది అంటే వాళ్ళు పేదవాళ్ళుగా డిక్లేర్ అవుతారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే రాష్ట్రంలో అందరూ పేదలే. అవును, మీరు చదివింది నిజమే. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3.5 కోట్లు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,25,00,000. మరో 2.5 లక్షల రేషన్ కార్డు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,35,00,000కు చేరుకుంది. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు కాగా అందులో 3,30,00,000 మంది పేదలే. కేవలం 15 లక్షల మందే దారిద్ర్య రేఖకు ఎగువన ఉంటారన్నమాట. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చిస్తే ఈ విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఈ తెల్ల రేషన్ కార్డులను వెనక్కి తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే ఒకసారి తెల్ల రేషన్ కార్డులు వెనక్కి తీసుకున్నట్టే ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాని జోలికి పోరు. ఇక ఉన్న వాటికి కాకుండా అదనంగా ఇచ్చేస్తూనే ఉంటారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఒకసారి వెనక్కి తీసుకుంటే అన్నిటి కూడా వెరిఫై చేసి వెనక్కి తీసుకుంటే వాళ్లకు ఓట్లేయరు. సో ఓట్ల కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేయదు, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయదు. ఇది 100% గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలు పోల్చిస్తే ఈ విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారులు రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల కార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డా కూడా జరుగుతోంది. కుటుంబాల సంఖ్య జనాభా పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది అంటూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, వీటిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే ఏమీ ఉండదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.